అటు కామారెడ్డిగూడలో హంతకుడు మహేందర్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు స్వాతి బంధువులు. స్వాతి అంత్యక్రియలు అత్తారింటి వాళ్లే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వాతి హత్య జరిగిన తర్వాత నుంచి కనపడకుండా పోయింది మహేందర్ రెడ్డి కుటుంబం. ఏం చేస్తారు అక్కడ వాళ్ళు ఏం సమాధానం చెప్పారో మాకు తెలియదు. వాడిని అడిగితే మొండెం తీసుకుపోయి లోపల వేసామని సమాధానం నీళ్ళలో పడేసి చెప్పిండంట వాడు. నేను అడగలేదు, వేరే వాళ్ళు అడిగారు. అంటే ఓన్లీ మొండెం ఒకటే ఉన్నది. మాకు ఒకటి ఏంటంటే మొండెం తీసుకుపోయి మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటారు పోలీసు వాళ్ళు. మేము ఒప్పుకోలేము దానికి. ఇట్లా ఒప్పుకుంటాం, మేము ఒప్పుకోలే. వాళ్ళు రమ్మంటే వాళ్ళు రారంట. వాళ్ళే వచ్చి మాకు ఇక్కడ పరిష్కారం చేయాలి. మొండెం తీస్తారా, ముఖం తీస్తారా, కాలు తీస్తారా ఇచ్చి వాళ్ళు సంవత్సరం చేయాలి. అంతవరకు దాకా మేము ఇక్కడనే ఉంటాం. 18 ఏళ్ళు అవుతుంది, 17-18 ఏళ్ళు అవుతుంది. వాడు ప్రతి నెల 2 నెలల టార్చర్ పెట్టేది వాడు. మస్తు గొడవలు అయినాయి. ఊరు సమస్య కూడా మాట్లాడి పంపించేసినాం. ఇక ఆమె అట్లా అని చెప్పేసి మళ్ళీ ఆడు ఎప్పుడంటే అప్పుడు టార్చర్ పెట్టేది బాగా. చెప్పలేకపోయింది మాకు. ఇట్లా చెప్తే బాధపడదని చెప్పలేదు. ఇంతకుముందు 2 నెలల నాడు ఊళ్ళో అందరిని పిలిపించి పంచాయతీ పెట్టి పంపించేసాం. 2 నెలల సందికి మంచిగా ఉంది అనుకున్నా నేను. నాకేం ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. ఇక మొన్న ఇట్లా చేసాడు వాడు. వాడిని ఏం చేయాలి? వాడిని ఉరిశిక్ష చేయాలి. వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వానికి బాగా మేపి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద తిరుగుతాడు. మళ్ళీ అదే పని చేస్తాడు వాడు. వాడు భూమి మీద ఉండొద్దు. వా పిల్లి ఎట్లా చచ్చిపోయిందో, వా పిల్లి ఎట్లా ముక్కలు అయ్యిందో, మేము అన్ని ముక్కలు చేసి బట్టలు కట్టి మేము కూడా యాన్న నాగలో పడేసేస్తాం. మా చేతికి పట్టి వాడిని తెచ్చి మేమే చంపుతాం. మీరు ఎవ్వరు చంపొద్దు. మనం బిగుడంగా పెళ్ళాలు మొగలు దేశం మీద మస్తు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని కొట్టినా తిట్టినా కానన్నా భరించుకొని సంసారాలు చేసినాం, పిల్లలు కన్నాం. ఈయనంతా కాతకుడు ఎవ్వడు లోకం మీద లేడు. అటువంటి వాడు ఉండొద్దు. ఉన్న గాని చాలా పాతకం అవుతుంది. ఇంకోగాని చేస్తాడు. ఇవాళ మొన్న దాన్ని చేసినా ఇవాళ నేను ఇంకో దాన్ని చేస్తే ఏం చేస్తాడు అంటాడు. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, వాడిని మటకము ఉంచొద్దు. మీరు చంపకపోతే మీ సాధకపోతే మాకు ఇయ్యండి, మేము చంపుతాం. మేము గొడ్డాలతో నరుకుతాం, కత్తులతో నరుకుతాం. ఆని కూడా పిల్లని ఎట్లా ముళ్ళ కట్టి పడేసిండో మేము కూడా వాడిని బట్ల పడేస్తాం. మాకు అదే చికిత్స కావాలి. మాకు ఇంకా ఏ రూపాయి వద్దు, వాని ఇల్లు వద్దు, వాని ఆస్తి వద్దు. మా పిల్ల సరిగా వాని జీవి కూడా పోవాలి. వాడు భూమి మీద ఉండొద్దు. వా పిల్ల ఎట్లా తన అక్కను చాలా హింసించారని కన్నీటి పర్యంతమవుతోంది స్వాతి చెల్లెలు శ్వేత. ప్రెగ్నెంట్గా ఉందని కూడా చూడకుండా కొట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహేందర్ రెడ్డి తనను కూడా వేధించాడని, కాలేజ్కొచ్చి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడంటోంది. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. మా అమ్మ నాన్నకైతే చెప్పకుండా సార్, నాతోనైతే డైలీ మాట్లాడుతుండే, డైలీ చెప్తుండే. తనకు తెలియకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే. ఆయన చాలాసార్లు కుతికి పట్టి పిసికిండంట. అయితే చెప్పింది. ఆమె చెప్పకుండా నాకు అర్థం అయిపోతుండే. అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు చెప్పింది, నన్ను పిసికిండు అని చెప్పేసి అంటుండే. అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పకు అని చెప్పేసి చెప్పింది. చాలాసార్లు కూడా కొట్టిండు. మస్తు బాధపడ్డది. ఇక నాతో చెప్తున్నాయి కానీ అమ్మ డాడీకి అయితే టెన్షన్ పెట్టొద్దని చెప్పనీయకుండా వాళ్ళతోనైతే ఏం చెప్పది కూడా. నీతో లాస్ట్ లో ఏం మాట్లాడింది? ఫోన్ మెసేజ్ కానీ ఫోన్లో కానీ? నాతో ఏం మాట్లాడలేదు సార్. మొన్న ఈవినింగ్ ఫోన్ చేస్తే నాకు ఫీవర్ వచ్చింది, నేను మాట్లాడానని చెప్పేసి చెప్పిన. అమ్మని మాట్లాడింది. అంటే మంచిగా ఉండు అని చెప్పేసి అమ్మకి చెప్పింది. ఇంకా అంతే, ఏం మాట్లాడలేదు. ఇక ఏమన్నా కొడుతుండేనా? డైలీ పైసలు అడుగుతుండేనా? అసలు బంగారం ఏమన్నా? ఏం అడగలే. ఒక 1 month బ్యాక్ అన్నాడంట. మా అమ్మతో చెప్పింది, నాతో చెప్పింది. 1 లక్ష రూపాయలు ఇవ్వను, మీ అమ్మని మీ డాడీని అడుగు, అవసరం ఉన్నాయి అని చెప్పేసి అన్నాడంట. అంటే అమ్మ ఇట్లా అంటుండమ్మా కావాలంట. అంటే డాడీ చెప్తే తిడతాడు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలైనా అని చెప్పేసి మళ్ళీ ఇస్తాడంటమ్మా అంటే. మహేందర్ రెడ్డి చెల్లెల్ని నరకడం కానీ ఇట్లా చంపేయడం ఎట్లా? ఇంతకు ముందు కూడా చాలా మందిని యూజ్ చేసుకోండి సార్. మహేందర్ రెడ్డి ఒకప్పుడు నా చేతితో లవ్ లెటర్ ఇప్పించి నేను చిన్న ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేను ఇంతవరకు. నాకు తెలుసు
కానీ మా అక్క ఏం తప్పు చేయలేదు. మా అక్కని ఎట్లా చంపిండో వాడిని కూడా అట్లనే చంపేయాలి. మీరు ఎట్లాంటి న్యాయం కోరుతున్నారు? వద్దు, మా అక్కని తీసుకొని వాడి ఇంటి ముందర రావాలి. వాడిని నేను చంపేస్తాను ఆ చేతులతోనే. మా అక్క ఏం పాపం చేయలేదు, చంపిండు. అట్లనే వదిలేసేది ఉండే. ముక్కలు ముక్కలు నరికి మరి ఎందుకు అట్లా పడేయాలి సార్? మీరు చెప్పండి, ఎంతగానో మీరు ఒక్కసారి ఆలోచించండి. నాతో మస్తు సార్లు అంటుండే, నువ్వు గొడవ పడ్డా కానీ ఉండక అవసరం లేదు, ఎక్కడైనా పోయి ఉందాం నువ్వు నేను అని చెప్పేసి అంటుండే సార్. అయితే నీ కడుపులో ఉన్న పిల్లనైనా చూసుకొని బతకొచ్చు అని చెప్పేసి అంటుండే. నేను ఏం చేసుకొని శ్వేత, నేను మంచిగా ఉంటా, నాకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటుండే. ఆమెకు బతికే అంత ఉంటుండే సార్. మా అమ్మ నాన్నని కాదనుకొని పోయింది, ఆడు కూడా కాదనుకొని పోయి చాలాసార్లు హాస్టల్ ఉంది గొడవ పడ్డప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ తెలియకుండా ఉంటుండే. ఆమెంతలో ఆమె బతుకుతుండే. అంటే రోజు కొడుతుండేనా అక్కడ? రోజంటే టార్చర్ పెడుతుండే, కొడుతుండే. అంటే వచ్చినప్పుడు కొడుతుండే, అట్లా చేస్తుండే. వేరే వాళ్ళతో చాటింగ్ చేసి కూడా అడిగిందంట, వేరే అమ్మాయిలతో చేసిందంట ఒకసారి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా కూడా అడిగితే చాలా చెప్పింది ఆమె.